జ్ఞాపం చేసుకుందాం. త్వరగా నెమ్మదిద్దాం. చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి రాజులు 2వ గ్రంథం 2వ వచనం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. జ్ఞాపం చేసుకుందాం. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యార్దాను అడ్డుకును వచ్చి నిలిచి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దుప్పటి అన్న మాట మన జ్ఞాపకం వచ్చింది. బైబిల్లో ఈ దుప్పటి అన్న మాట నేను చాలాసార్లు చూశాను. కొన్ని ఈ దుప్పటి అనే మాట మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఎన్నో వాగ్దానాలు, ఆశీర్వాదాలు లేదా కష్టాలు, సమస్యల గురించి మనం విన్నాం. కానీ దుప్పటి అనేది కొంచెం ప్రత్యేకంగా కనపడితే మనకి ఈ దుప్పటి గురించి మనం ఆలోచిస్తే ఏలియా మీద ఉన్న దుప్పటి కింద పడగా ఆ దుప్పటిని తీసుకొని ఇతను భుజం మీద వేసుకుని వెళ్ళాడంట. ఎవరు అని మనం ఆలోచిస్తే ఏలియా దగ్గర ఉన్న శిశువుడు, అతని పేరేంటి? ఎలీషా. ఈ ఎలీషా ఎవరిని అమ్మడిస్తున్నాడు అంటే ఏలియాని అమ్మడిస్తున్నాడు. కొంత లెక్క వెళ్ళాడు. అయ్యా నన్ను దేవుడు పిలుస్తాను, వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళు, లేకపోతే పరిశీలి చేసి బతికంటే కాదు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నువ్వు తప్ప నేను ఎక్కడికి వెళ్ళనని పరువాలుగా ఏలియా ఎప్పుడు పడుతున్నాడు, వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏలియాని వదిలిపెట్టినట్టు కనపడదు. వెళ్తూ తెలంగాణ అక్కడికి వెళ్ళి కలుగుతాడు. అసలు నీకేం కావాలి? ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు? నీవు వెంబడించాల్సిన కారణం ఏమిటి అని అడిగితే ఎలీషా అంటాడు, నీ ఆత్మలో 2 పాలు కావాలి. ఏమడిగాడు అతను? దేవునికి స్తోత్రం. ఏమడిగాడు ఆయన? ఆత్మలో 2 పాలు కావాలన్నాడు. ఇది నా వల్ల తేలదు. నేను ఆత్మలో 2 పాలు ఇస్తాను, దేవుడు కాదు. నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, పరుమార్లు అడుగుతున్నావు కాబట్టి నా దగ్గర ఏమంటే ఇద్దాం అనుకున్నాను, నా దగ్గర ఏమీ లేదు. అది ఎలీషా గారు తెలుసు. ఎండి బంగారాలేమో ఏలియా లేవు, లేదా పొలాల్లో, మిద్దులో, కారులో, లేకపోతే బంగారము, ధనం ఉందో ఏమీ లేదు. సేవకుడి దగ్గర ఏముంటుందండి? ఒక బైబుల్, ఒక పాటల పొక్కు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో సంగతి వదల. ఆ రోజుల్లో ఒక సంచి, ఒక జత చెప్పులు ఉంటే ఒక కండవ మీద భుజాన్ని వేసుకొని ప్రయాణం చేశాడు. ఉంటే ఈ ఊర్లో ఉండేవాడు, లేకపోతే బహు ఊర్లో ఉండేవాడు. ఏలియా ఒక ఊర్లో ఉండాలని అక్కడక్కడ గంధత్వం చేయగల. కొన్నాళ్ళేమో ఎబ్బొక్కు రేవు ఎత్తున్నాడు, కొన్నాళ్ళేమో కొండ గుహలో ఉన్నాడు, కొన్నాళ్ళేమో యదవరాలు ఇంట్లో ఉన్నాడు, కొన్నాళ్ళేమో జైల్లో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మరి అతనికి గూడు కానీ, వస్త్రాలు కానీ ఆయన ఉండయా? లేవు. అందుకే ఎలీషా గ్రహించాడు. కాబట్టి నీ ఆత్మల 2 పాలు అంటే నువ్వు ఆరాధించే దాంట్లో కావచ్చు, నువ్వు ప్రార్థించే దాంట్లో కావచ్చు, నువ్వు ధ్యానించిన దాంట్లో కావచ్చు, దేవుడితో నువ్వు సంబంధం కలిగిన దాంట్లో కావచ్చు, నాకు 2 కావాలయ్యా. అది నాకు ఏమంటే ఎన్నో నా వల్ల తెలదు, కానీ దేవుడు నన్ను పిలుస్తూ వెళ్ళిపోతున్నాడని అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు పైకి. అట్టా చూస్తున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. కనీసం కాలు పట్టుకుని ఆగుదామన్నా, చేపట్టుకుందామన్నా దొరకకుండా దేవుడు దూతలు పంపించి అగ్ని రథాల మీద అక్కడ తీసుకెళ్ళిపోతూ ఉండగా
సొదాని అంతలోకి వెళ్ళిపోయి మాయమైపోయాడు ఏలియా. ఏడుస్తున్నాడు, బయటికి కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యో, ఇంతవరకు నేను అంబడించాడు కదా, నాకున్న 12 అరకలు, 24 ఎద్దులు, కొన్ని వేల ఎకరాలు తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చేసాను నేను. ఈ రోజు నాకు ఇక్కడ బతుకు లేదే, నేను ఇక్కడ ఎట్ట బతకాలని ఆలోచించలేదు. కానీ ఆయన ఆలోచిస్తున్న ఒకటే, దేవుడు ఆత్మ నాకు 2 పాలు కావాలి. దేవుడికి స్తోత్రం. ఆశ ఆయనకి ఎన్నుండి తెలుసు, 24 ఎద్దులు, 12 అరకలు, కొన్ని వేల ఎకరాలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అప్పజల్లులు, సమస్తాన్ని విడిచిపెట్టేసి వేడి అని అంబడిస్తున్నప్పుడు ఎలీషాలో ఉన్న ఆ ఆత్మ, ఆ తీవ్రత ఎట్లా తెలుసా? దేవుడే నాకు కావాలి, దేవుడితే నాకు కావాలి, ఏలీలో ఉన్న ఆత్మ నాకు కావాలి అని ఎంతగానో ఏడుస్తూ ఉంటే మాయమైపోయిన ఏలియా అంట, ఆ మాయమైపోయిన ఏలియా మీద నుంచి దుప్పటి కింద పడినంట. దేవుడికి స్తోత్రం. దుప్పటి ఇది కేవలం దుప్పటిలాగా కనపడుతుంది మనకి, అది దుప్పటి కాదండి, ఆకాశం దిగి వచ్చిన ఆత్మ. దేవుడికి స్తోత్రం. చాలా మంది దుప్పటి అనుకున్నాడు, ఆత్మ దిగి వచ్చింది కిందకి. అందుకన్నాడు, ఆశకెళ్ళిన ప్రాణాన్ని దేవుడు అతను. మనం దేవుడిని అంబడిస్తున్నాం, చాలాసార్లు దేవుడితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. మనలో ఉండాల్సింది తెలుసా? దేవుడి మీద కోరిక, దేవుడి ఉద్దేశం నెరవేర్చాలి, దేవుడి ప్రణాళికలోనే ఉండాలని ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని విడిపించుకొని ముందుకు సాగుతున్నప్పుడు మన ఆశ ఉండదు తెలుసా? 2 పాలు కలిగిన ఆత్మ నాకు కావాలి. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి ఇక్కడికి వచ్చి ఒకవేళ నీకేం కావాలని కోరుకుంటే మనం ఏం కోరుకుంటాం? ఏం కోరుకుంటాడు మనం? నేను అంతా బాగుండాలి, నా కుటుంబం అంతా స్థిరపడిపోవాలి, నేను ఒకరికి వెళ్ళి తలంచకుండా బతకాలి అని కోరుకుంటా. 2 పాలు ఆత్మ కోరుకుంటాడా? ఆత్మ కోరుకునే వాళ్ళు ఉండాలంటావా? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు లోకం ఎట్టుందంటే, నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటున్నారు. కానీ అక్కడ ఎలీషా కోరుకొని తెలుసా? దేవుడు ఆత్మను కోరుకున్నాడు. దానికి కారణం ఏమిటి? ఆ కోరుకున్న కారణం ఏమిటో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో కనపడింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని ప్రభు లేపును, అతని పాపములను చేసిన వాడైతే పాప క్షమాపణను పొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొని ఒకరికొకడు ప్రార్థన చేయండి. నీతిమంతుల ప్రార్థన మనస్పూర్వకంగా బహుబలమైనది అని చెప్పి ఇంకోటి 17వ వచనం, ఏలియా మన అంటే స్వభావం కలిగిన వాడే. అతడు ఆ మనుషులు ఆశతో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఏమైపోయింది? వాన కురకుండా అయిపోయింది. ఏలియా ఈ చేసిన ప్రార్థన చూశాడు. ఎవరు చూశాడండి? ఏలియా ప్రార్థన ఎవరు చూశారు? ఎలీషా చూశాడు. మనంటే స్వభావం కలిగిన వ్యక్తి, మనలాగుండే వ్యక్తి ప్రార్థన చేస్తే, విశ్వాసంలో ప్రార్థన చేస్తే పాపములు క్షమించబడ్డాయి. ఒకరితో ఒకడు
పాపము క్షమించగలుగుతానికి కారణం ఏమో తెలుసా? మొదటి విశ్వాసరహితమైన ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ఎట్టి రోగమైన స్వస్థపరచగలిగింది. అందుకే అన్నాడు, నీలో 2 పాలు నాకు కావాలి, నీ ప్రార్థనలో ఈ 2 పాలు నాకు కావాలి. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? నీ ప్రార్థనలో 2 పాలు నాకు కావాలి. అమ్మ ప్రార్థన చేయంటే ఎంతసేపు ప్రార్థన ఏందండి? 2 పాలు అంటే 5 నిమిషాలు చేస్తే, నేను 5 నిమిషాలు చేశాను, మీరు ఎన్నిసార్లు చేయాలి? 10 నిమిషాలు. ఇంకో మంచి 10 నిమిషాలు అయితే 20 నిమిషాలు, 20 నిమిషాలు అయితే చేయాలి. నా వలన ఏది ఆశించగనే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. అలసిన వాణి ఆశను తృప్తి పరచితివి, అనంత ఆరాధించును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే విశ్వాసరహితమైన ప్రార్థన చేస్తే ఆ రోగి బాగుపడతాడు. మనుషులు ప్రవర్తనట్టు అతను ఉన్నాడు, కానీ ఆయన చేస్తే ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది. అతను ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడింది. నీలో కొంచెం నాకు ఇయ్యి, అది నాకు ఇయ్యి, నేను చేయలేకపోతున్నా, నేను ధ్యానించలేకపోతున్నా, నేను విశ్వసించలేకపోతున్నా, విశ్వాసం నాకు కావాలి. మొదటిది. రెండోది విశ్వాసం కావాలి, రెండోది ప్రార్థన కావాలి. దేవుడికి స్తోత్రం. ఈ 2 ఉంటేనే, ఒక వ్యక్తికి 2 ఉంటేనే ముందు కొనసాగించబడతారు. పక్షి పైకి ఎగరాలంటే ఒక రెక్క ఎగిరిద్దా? 2 ఏం కావాలి? 2 రెక్కలు కావాలి. 2 రెక్కలు సమానంగా ఎగిరితేనే అది ఆకాశ గగనాలకు వెళ్ళగలుగుతుంది. ఒక రెక్కతో ప్రయాణం చేయాలంటే అందులోకి ప్రయాణం చేస్తాం. అందుకంటాడు, నీ శ్వాస నిన్ను స్వస్థపరిచిందమ్మా, నువ్వు సమాధానం కలిగిన దానిపై నీవు ఇంటికి వెళ్ళు. హల్లెలూయా. ఒక వ్యక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి అయితే, ఆ విశ్వాసం కలిగిన వ్యక్తిలో మొదటిది ప్రార్థన భాగం. ఆ ప్రార్థన ఎవరైతే విశ్వాసరహిత ప్రార్థన చేస్తారో ఏదైనా సాధించకుండా వాళ్ళు ఉండలేరండి. ఆ ప్రార్థన కలిగిన వ్యక్తులు ఆ విశ్వాసం ఉంటే ఆకాశాన్ని మోయగలుగుతారు, ఆకాశాన్ని తెరవగలుగుతారు, అద్భుతాలు జరిగించగలుగుతారు. అది ఎన్ని మనుషుల్లో ఉన్నాయి. ఆ మనుషుల్లో ఉన్నాయి కదా, ఆ దుప్పటి రోజు మనకు కావాలి. దేవుడికి స్తోత్రం. అసలు చూడండి, ఇప్పుడు నివాసాలు ఉన్నాయి, ఆయనకి దుప్పటి ఉంది కదా, స్వభావిక మా జీవితం మన మధ్య ఇటు గొర్రెలు మేపుకున్నారు కదా, ఒక్కసారి అంత దుప్పటి మీరు కప్పుకోండి. దేవుడికి స్తోత్రం. దుప్పటి గొంగలి అంటారండి. దీంతో గొంగలు అన్నారు, ఏరియా గొంగలు అన్నారు. తర్వాత ఈ దుప్పటికి అక్కడ మనకు కనపడింది కానీ గొంగలు అంటారు. గొంగలు అంటే ఒక సట్టు, అంటే చలి రాకుండా ఆపేది. ఆ దుప్పటి మనం మీద వేసుకుని మనం మొయ్యలేము, అంత పొరుగు ఉంటుంది. అది చలిని ఆపిద్ది, దాంట్లో కొనుక్కుంటే వాసన కూడా వచ్చింది, దేనికి చెమట బట్టి. ఇప్పుడు ఏలే దుప్పటి ఎంత వాసన వచ్చి ఉంటుంది? ఆ వాసన తట్టుకోగలిగాడా? ఏ వాసన తెలుసు? అది సువాసన. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ సువాసన వచ్చింది, మురుగు వాసన కాదు వచ్చేది, సువాసన. అంటే ప్రార్థన కలిగిన వాడు సువాసన కలిగి ఉంటాడు. ఆ దుప్పటి ఎప్పుడైతే ఆ దుప్పటి కింద పడ్డప్పుడు అతను ఎమ్మటనే తీసుకెళ్ళి ఆ రోగులు తీసుకెళ్ళి కాలంలో ఇంట్లో ఉతికేసుకోవాలా. తీసుకుని వీటిని కొట్టాడంట. యాదన్న అతని కొట్టగా అది 2 బయలైపోయినట్ట. 6 నెలలు నడిచి ఆ పక్క వెళ్ళిపోయాడు. దేనికంటే ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసినప్పుడు ఏ కార్యమైనా అక్కడ ప్రార్థన పట్టగలిగితే అది సమస్య అయినా అట్టే దారి ఇచ్చింది, దారిని మనం నడిచిపోతాం. హల్లెలూయా. అందుకే దుప్పటిలో ఉన్న భాగం రెండోది
విషయం ఏంటంటే, ఒకటి విశ్వాసము, రెండు ప్రార్థన. ఈ రెండు కలిగిన వారు ఆశ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిగా దిగి వచ్చి ఆశ తీరుస్తాడంట. అందుకే బైబిల్లో ఎన్నో పరిమాణాలు కూడా ఈ దుప్పటి గురించి మనం వింటున్నాం. ఇంకొక మాట కనపడింది 145వ కీర్తన. ఇక్కడ కూడా 145వ కీర్తనలో కూడా ఒక మాటను సందర్భించి కీర్తనకారుడు మాట రాశాడు. చూద్దాం, మాట చూద్దాం. 145వ కీర్తన 19వ వచనం లేదా 18వ వచనం. తనకు మొరపెట్టే వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తనకు మొరపెట్టే వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ సమీపంగా ఉన్నాడు. ఇక్కడ మనం ఈ వాక్యంలో కొంచెం డిప్రెస్ చూడొచ్చు. నిజంగా అంటే మొరపెట్టేవాళ్ళు నిజంగా ఎవరు మొరపెట్టాడు? ఎలీషా మొరపెట్టాడు. నిజంగా మొరపెట్టాడు. ఎందుకు మొరపెట్టాడు తెలుసా? ఆ దుప్పటి నాకు కావాలి, ఆత్మ నాకు కావాలి, 2 పార్లు కావాలి. దేవుడు వాక్యం ఏం చెబుతుందంటే, మొరపెట్టే వాళ్ళు ఉండారు, నిజంగా మొరపెట్టే వాళ్ళు ఉండారు. మొరలేరు, నిజంగా మొరలేరు. కొంతమంది మొర పెడతారు. ఏ మొర తెలుసా? నాకు అది కావాలి, ఇది కావాలి, నువ్వు చేస్తేనే గొప్ప దేవుడివి, చేయలేకపోతే దేనికి పనికిరాని దేవుడివి, చేయలేదే, చేస్తే బాగుండేమో, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఈ మొరలు ఉంటాయి. నా మాట లేదు. ఇప్పుడు ప్రభుని మనము నువ్వు చేస్తావా, చేయమని అడుగుతామా? నిజంగా నువ్వు ఆకాశంలో చేయి నాకు అడుగుతాం దమ్ముందా మనకి? అసలు నిజంగా మొర పెడితే దేవుడు మన మొరను ఆలకించకుండా ఆయన వెళ్ళిపోడంట, దాటి వెళ్ళడంట. యాకోబు మొర పెట్టాడు. ఏం మొర పెట్టాడు? నువ్వు అన్నం వస్త్రాలు నాకు ఇస్తే, నేను వెళ్ళే ప్రయాణం అంత క్షేమంగా నడిపిస్తే, నేను వెళ్ళే పని అంత అయిపోతే, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తే నేను నీకు బలిపీఠము కట్టిస్తా. ఇది మొర. రెండో మొర ఎక్కడ చేసేటచ్చా? యెహోవా రేవు ఎద్ద చేశాడు. దేవుడికి స్తోత్రం. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని యేసయ్య పాదాలు పట్టుకొని తెల్లారే వరకు కూడా నిజంగా మొరపెట్టాడంట. బైబిల్ రాయబడిన మాట తెలుసా? యాకోబు కన్నీరు పెట్టి ప్రార్థన చేశాడు. బైబిల్లో రాయబడి ఉంది. నిజంగా మొరపెట్టింది ఏం మొరపెట్టాడంటే, నాకు అన్నము, వస్త్రాలు, నాకు బతుకు దినులన్నీ, కృపాశ్యామము అడిగిందేమో మొరపెడతాం. నిజంగా మొరపెట్టేది కన్నీరు పెట్టి, కన్నీటితో యేసయ్య పాదాలు కలిగినప్పుడు ఆ మర్ర దేవుడు ఆలకించుకొని ఎప్పుడు ఉండడు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు కూడా, దేవుడికి మన విన్నపం చెప్పేటప్పుడు కూడా మనము నిజం చెప్పి ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. కొంతమంది దేవుడికి కూడా అబద్ధం చెబుతారు ప్రార్థనలో కూడా. ఇంటికాడ చేసుకున్నప్పుడు నిజం చెబుతామా, కానీ మందిరంలో కొద్ది నిజం చెప్పరు కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు. నీకు కావాల్సింది ఏమిటి? అంతవరకు అడుగు. మనకు కావాల్సిన అడగాలని అడిగినప్పుడు అది నిజంగా మొర పెడితే, ఆ మొర దేవుని ఆలకిస్తే, ఆ మొరను బట్టి విశ్వాసరహితమైన ప్రార్థన మనం చేయగలిగితే, ఆ మనకు దేవుడు జవాబు అనుగ్రహించునుగాక. మొదటిది దుప్పట్లో ఉన్నది ఏమిటని మనం ఆలోచిస్తే, ఆత్మ అభిషేకం ఉంది. ఆ ఆత్మ అభిషేకం తీసుకొని ఎలీషా అనేక కార్యాలు చేసినట్టు మనం చూస్తాం. ఎన్ని కార్యాలు చేశాడు? డబల్ చేశాడంట. ఏలి ఒక కార్యం చేస్తే ఎలీషా డబల్ కార్యాలు చేశాడు. బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకొక దుప్పటి గురించి మనం ఆలోచిద్దాం. ఒకటి ఎలీషా దుప్పటి, రెండో దుప్పటి మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు
మొదటి పుస్తకం, సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం 4వ వచనం. మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును తీసుకొని దావీదుకు ఇచ్చెను. ఇక్కడ ఇంకో మాట మనం జాగ్రత్త చేసుకోవాలి. యోనాతాను తన దుప్పటి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడంట. ఈయన తన కప్పుకున్న దుప్పటి దావీదుకి ఇత్తమేనండి, ఎవరి దుప్పటి వాళ్ళది కదా. ఈ దుప్పటి గురించి మనం ఆలోచిస్తే యోనాతాను దుప్పటి దావీదుకి ఇచ్చినప్పుడు కారణం ఏమో తెలుసా? దావీదు హృదయం యోనాతాను హృదయం ఏంటి? కలిసిపోయింది. కలిసిపోతేనే దుప్పటి పంచుకుంటారు.